మనసు ఇంద్రియములను వాడుకోవడం తెలియలేదనుకోండి, మీరు ఇంద్రియములను మూత వేయాలి. ఇంద్రియములను మూత వేయడం అంత తేలిక కాదు. బయట వర్షం పడుతున్నప్పుడు కిటికీ మూసేసాయి అంటాడు యజమాని. మనవాడు అంటాడు, ఎందుకు తాగరండి, చల్లటి గాలి వేస్తుంటే కిటికీ వేసేయమంటారు అంటాడు. నీ మొహం నీకేం తెలుసురా, అలా వదిలేస్తే తలగడాలు తడిసిపోతాయి, పరుపులు తడిసిపోతాయి, గాలికి నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి, తలుపేసేయి అంటాడు. ఇప్పుడు కిటికీ తలుపేసేయాలనుకున్నవాడు కిటికీలోంచి చెయ్యి బయట పెట్టి కిటికీకి ఉన్నటువంటి ఒక చిన్న ఊచ పట్టుకుని కిటికీని లాగేటప్పుడు వర్షానికి చెయ్యి తడుస్తుందా తడవదా? చెయ్యి తడుస్తుంది. చెయ్యి తడిస్తేనే ఇల్లు తడవకుండా కిటికీ మూస్తాడు. ఒకసారి ఇంద్రియముల యొక్క విశృంఖలత్వము వలన పాడైపోతానని తెలుసుకుని ఇంద్రియములను ముయ్యాలి. అంటే అనుభవంలో పాడైపోమని కాదు, శాస్త్రాన్ని గురువాక్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని అమ్మో ఇంద్రియాలతో మనసుని సంస్కరించుకోవాలంటే ఇంద్రియాన్ని మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలంటే అభ్యాస యోగేన కౌంతేయ, అభ్యాస యోగం వైపుకి వెళ్ళాలి. అంటే అభ్యాసం అంటే మళ్ళీ 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 చేయడం. మీరు 10 రోజులు సాయంకాలం శివాలయానికి వెళ్ళిపోయారు అనుకోండి, 11వ రోజున మనసు ఏమంటుందో తెలుసా? గునుస్తూ అంటుంది, 6:30 అయింది, శివాలయానికి వెళ్ళాలిగా పదా అంటే అదే గుర్తు చేస్తుంది. అవును వెళ్ళాలి. మీరు అదే పనిగా ఓ 6 నెలలు శివాలయానికి వెళ్ళారనుకోండి, క్రమంగా మీ మనసు ఏమవుతుందంటే చెరువు పూడుకున్నట్టు పూడుకుంటుంది. పూడుకుని వాసనాబలం ఇటు తిరిగిపోతుంది. తిరిగిపోయి కళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి ఓసి ఇవాళ సోమవారం జాజిపూలతో అలంకారం చేసి ఉంటారు, అబ్బా పరమేశ్వర దర్శనానికి తొందరగా వెళ్ళాలి, సాయంకాలం అయిపోయింది అని తొందర పెడుతుంది. మెల్లిమెల్లిగా ఏం చేస్తుంది? దేవాలయంలో జరిగే ఉత్సవాలు, ప్రవచనాలు, పుస్తకాలు, మంచి మాటలు వినడం, మెల్లిగా వాసనాబలం మారిపోయి పూర్వం ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఎప్పుడూ భగవంతుడు చుట్టూ తిరుగుతుంటారు. నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మా పూర్వం విషయం మీకు తెలియదండి, అసలు మా పూర్వం విషయం మీకు తెలిస్తే మీరు దగ్గరికి రానివ్వరండి. నేను వెంటనే అంటుంటాను, నీ పూర్వం విషయం నాకెందుకయ్యా? లోకంలో మారడం కోసం కాదు ఎవడైనా ఏదైనా చేసేది, నువ్వు మారావన్నది నాకు కావాలి, కానీ నువ్వు మారకముందు ఎలా ఉన్నావో తెలిసి నిన్ను దూరం చేయడానికి నేను ప్రవచనం చేసేది నాకెందుకయ్యా? అది నువ్వు ఇప్పుడు మంచిగా ఉన్నావు నాకు చాలు, అది నాకు ప్రాతిపదిక పక్కన పెట్టుకోవడానికి, అంతేగాని పూర్వం ఎలా ఉన్నావో నాకెందుకు అంటుంటాను. కాబట్టి మెల్లిమెల్లిగా ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు మారుతుంది. మీరు మంచి నృత్యాన్ని చూడడానికి అలవాటు చేసుకున్నారు, మంచి సంగీతం వినడం అలవాటు చేసుకున్నారు, సంగీతంలో ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని అలవాటు చేసుకున్నారు, మంచి కావ్యాన్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను. శ్రీరామాయణము 2 పర్యాయాలు ప్రవచనం చేసి రామాయణం ఎక్కువగా చదవడం అలవాటయ్యాక ఎక్కడికి వెళ్ళిన ప్రకృతిని చూస్తే నాకు ఒక పరవశం వస్తుంది. నేను అనుకునేవాడిని ఇది రామాయణం చదవడం వల్ల నాకే కలిగింది అనుకునేవాడిని. ఓసారి మణుగూరు ఉపన్యాసాలకు వెళ్ళా, మా రామకృష్ణారావు గారు వచ్చాడు నాతోటి. ఓ తెల్లవారుజామున పెద్ద చెట్ల కింద తిరుగుతున్నాం. ఆయన రామాయణంలో పెద్ద పెద్ద చెట్లు, పక్షులు, అసలు ఆ ప్రకృతి, ఆ వర్ణన, ఆ వైభవం వాల్మీకి మహర్షి చెప్పేస్తుంటే నేను తెల్లబోయా, ఇంత అనుభవం నేను కూడా పొందలేదు, అయ్య బాబోయ్ ఈయనకి ఎంత జీర్ణమైందో అనిపించింది నాకు. ఒక్కసారి మీరు తిరగడం మొదలు పెట్టాలంటే ఇంద్రియముల చేత మనసు వశమైపోతుంది. మనసు మొదట నిలబడకపోవచ్చు, పుస్తకం చదువుతుంటే అంతా చదవడం అయిపోతుంది, ఏం చదివే అన్నారనుకోండి ఏమీ ఉండదు, మనసులోకి వెళ్ళదు. నిరుత్సాహం పొందకూడదు, మళ్ళీ ప్రారంభం చేయాలి. చెయ్యగా ఇంద్రియముల వలన మనసు స్వాధీనమవుతుంది. మనసే స్వాధీనమైతే ఇబ్బందే లేదు. అందుకే 2 మాటలు ఎప్పుడు పక్కనే వాడతారు, శమము దమము అని. శమము అంటే మనసు వశపడడం. మనసు వశపడిపోయింది అనుకోండి, అసలు ఇంకా దానికి భయం ఏర్పడిపోతుంది. ఎలాంటి భయం వచ్చేస్తుంది అంటే అది ఇంకా తప్పు సలహా చెప్పడాన్ని ఇష్టపడదు. మీరు చూడండి, ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే ఈ వ్యవస్థ కార్యాలయాల్లో ఉంటుంది. కార్యాలయాల్లో అనేక విధాలుగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అన్న దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అధికారి పక్కన కూర్చొని ఆయనకి నేర్పుతూ ఉంటారు. సార్ ఇలా సంపాదించచ్చండి, ఇలా సంపాదించచ్చండి అని వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎప్పుడు వాడు సలహాలు ఇస్తాడు. వాడు ఎంతకాలం సలహా ఇస్తాడు అలాగా? అలా పుచ్చుకునేవాడు అధికారి అయినంత కాలం. నిప్పు లాంటి వాడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, వీడి వెళ్ళి సార్ ఎన్ని రకాలుగా సంపాదించచ్చో తెలుసా అంటాడా? ఛార్జ్ షీట్ ఇస్తాడు వెంటనే.
అందుకని అసలు తనకే ఎప్పుడూ తెలియనట్టు ఉంటాడు. ఏమో ఏడు విశేషాలు అంటే, ఏమో సార్ జాగ్రత్తగా పని చేసుకుంటున్నాను సార్, నాకేం తెలియదు సార్ అంటాడు అంతే. అంటే మరి ఇంతకు ముందు చెప్పిన సలహా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే అధికారి మారిపోయాడు. మనసు వినడాన్ని తిరస్కరించింది అనుకోండి సాధన చేత. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పకు, నువ్వు ఇలా చెప్పే ఎన్ని జన్మలు ఎత్తించావో, ఎన్ని పాపాలు చేయించావో, నీ సొమ్మేం పోయింది, ఈ శరీరంతో చేయించేస్తావు, జీవుడి ఖాతాలో పడిపోతుంది, ఏమైపోతాను, ఎప్పుడు ఇక నువ్వు చెప్పక ఇక నీ మాట వినే రోజు లేదు అని మనస్సు మీద తిరగబడ్డారనుకోండి బుద్ధితోటి. మనసు ఆ మాటలు చెప్పడం మానేసి ఏవి ఇష్టమో అవే చెప్తుంది. ఈ గుడికి వెళ్దామా, గురు పౌర్ణమి వస్తోంది, గురు పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళిపోదామా, వెంకటాచలం వెళ్ళి నడిచి కొండెక్కుదామా, అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు విందామా, లేకపోతే అదిగో సంగీత సభ జరుగుతోంది అక్కడికి వెడదామా, సూర్యకళామందిరంలో ఉపన్యాసం వినొద్దామా, వీటినే ఎప్పుడూ ప్రతిపాదనలు చేస్తుంది. అందుకే శమ దమ పక్క పక్కనే ఉంటాయి. నువ్వు మనసుని శుద్ధి చేసి ఇంద్రియాలని వాడుకున్నా పర్వాలేదు, మనసు శుద్ధంగా లేకపోతే ఇంద్రియాలని అదుపులో పెట్టి మనసుని సంస్కరించుకున్నా పర్వాలేదు. ఎందుకనంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. గుర్రాలు తోలేవాడు చేతకాని వాడైనా గుర్రాలు సక్రమంగా వెళ్ళిపోవడానికి అలవాటు పడినాం అనుకోండి, అప్పుడు పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఈ సంత మార్కెట్కి, కాకినాడ సంత మార్కెట్కి ఏదో గురువారం ఎప్పుడు బళ్ళు వస్తుంటాయి. ఆ బళ్ళల్లో రాత్రి సరుకులన్నీ వేసేసి ఆ బండి తోలేవాడు ఎక్కి పడుకుంటాడు, అందులో పడుకుని నిద్రపోతాడు. నిద్రపోతే బండి వెళ్ళిపోతుంది, తెల్లవారేటప్పటికీ అది ఆ ఊరు వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఎందుకని దానికి అలవాటు, ప్రతి గురువారం రావడం, ఆ సరుకులు వేసుకుని బండి వెళ్ళిపోవడం అలవాటు అది. అందుకని ఆ బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన మనస్సు యొక్క సంబంధం లేకుండా ఇంద్రియములు పనిచేసేస్తాయి. నాకు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నా భార్య ఆఫీస్కి వెళ్ళి భోజనానికి తీసుకెళ్ళడం అలవాటు. నా భార్య ఆఫీస్కి సెలవైన రోజుల్లో కూడా ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అంటే మనసు ఇవాళ సాయంకాలం ప్రవచనం ఉంది, ఈ విషయం మీద మాట్లాడాలి కదా అని ఏదో ఆలోచిస్తుంటే ఇంద్రియాలు అలా వెళ్ళిపోతాయి. కళ్ళు చూస్తుంటే, చేతులు తిప్పేస్తుంటే వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి ఆగిపోయి చూస్తుంటే ఎవరో వచ్చి, ఇవాళ సెలవు కదండి, ఇవాళ వచ్చారేంటి, అదేంటి అమ్మగారు ఇంట్లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే, నేనే మర్చిపోయి వచ్చేసానండి అని చెప్తే బాగుండదని, అబ్బాయి కాదులేండి నా గురించి ఇక్కడికి ఎవరో ఒక ఆయన వస్తానన్నారండి అని గౌరవం నిలబెట్టుకోవడానికి 5 నిమిషాలు నించుని, ఇప్పుడే ఫోన్ చేశారు ఇంటికి వచ్చారని మళ్ళీ ఓ దొంగ మొహం వేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అంటే మనసు లేకపోయినా ఇంద్రియములు తీసుకెళ్ళిపోయాయి. కన్ను చేతులు అలవాటు పడిపోయాడు, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. మనస్సుని ఇంద్రియములు వశం చేసుకుంటాయి. గుర్రాలు తమ మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రౌతు చెప్పినా వినకుండా అవి అన్నవరమే తీసుకెళ్ళిపోయాయి అనుకోండి, ఇబ్బంది లేదు. కొన్నాళ్ళకి రౌతే మారతాడు, ఇక ఈ గుర్రాలు అక్కడికే వెళ్తాయిరా అని. అందుకని ఇంద్రియముల చేత మనసుని, మనసు చేత ఇంద్రియాలని మార్చుకోవాలి. ఆ ఇంద్రియములను అదుపు చేసుకోవడం అన్నది అలవాటు కాకపోతే వాటికి ఉండే లక్షణమేమి, ఎప్పుడూ బయట వాటి వంక చూడడం, వాటి ద్వారా లోపల సుఖం ఎలా పొందుదాం, వెంటనే మనసు ప్రతిపాదన చేస్తుంది, ఏదో చూస్తుంది, అబ్బా అది నాది అయిపోతే అంటుంది, అంతే మానసికంగా అనుభవించేస్తాడు దాన్ని. అంతే, మానసిక హింస అయిందా లేదా, అవతల వాడిది నువ్వు అనుభవించావా లేదా, దోషం అయిపోతుంది. అక్కర్లేనటువంటి అల్లర్లన్నీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీకు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, అలా చేస్తూ పోయాడు అనుకోండి, మీకేమిటి బాధ అంటారేమో. మనసుకి వశపడిపోతే వ్యగ్రత వస్తుంది. వ్యగ్రత ఉంటే ఉద్రేకం ఉంటుంది. వ్యగ్రత ఉద్రేకము ఎక్కడ ఉన్నాయో సుఖ దుఃఖములు లంపటము పెరిగి పునర్జన్మల యొక్క సంఖ్య కోట్ల మీద పెరుగుతుంది. అది తగ్గించడానికి శాస్త్రం వచ్చింది. అది మనుష్యుడికి మాత్రమే కాబట్టి వాంగ్మయం 2వ పుష్పమైనటువంటి అద్భుతమైన పుష్పము ఇంద్రియ నిగ్రహ. కాబట్టి అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. అందుకే ఇంద్రియ సుఖములను మనసు ప్రశ్న వేస్తుంది ఒకప్పుడు. ఇది అందుకని ధర్మంతో ముడేస్తారు. శంభు అన్న నామం అందుకొచ్చింది శివుడికి. పెడతారు అడిగినవి. చక్కెర పొంగలి కావాలన్నావుగా, తిను, తింది, బాగుందా, బాగుంది, ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది, ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది, కాసేపు ఇంకా తింటావా, వద్దు బాబాయ్ వాంతి వచ్చేట్టుంది. సుఖం అయితే మరి ఎంత తిన్నా బాగుండాలిగా, మరి బాగులేదని ఎందుకన్నావు అంటే, ఇవాళ వద్దన్నావు, మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ పెట్టమంటావు. అంటే నీకు బాగుందన్నంతసేపు బాగుంది, నీకు బాగులేదన్నప్పుడు బాగులేదా, అది అంతా బాగున్నదేగా అయ్యి ఉండాలి, లేకపోతే అంతా బాగులేనిది అయ్యి ఉండాలి. నీకు అంత బాగుండి కొంత బాగులేదంటే దోషం ఎక్కడ ఉంది, నీ దగ్గర ఉంది.
దాంట్లో లేదు. ఇష్టాయిష్టములు దానిలో లేవు. నీకు ఇక్కడున్నాయి మనసులో ఉన్నాయి. ఇది నీ తమాషా అని. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నావుగా చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా అస్తమానం చక్కెర పొంగలని వేధించి అందులో ఏం సుఖం ఉంది ఇంకా అని అలవాటు చేస్తే దాని వలన వైరాగ్యం వస్తుంది. ఏముందండి చక్కెర పొంగలి ఎన్నాళ్ళు తిన్నాను అన్నవాడికి డయాబెటీస్ వ్యాధి వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా అండి? వీడికి షుగర్ వచ్చిందనుకోండి, వాడికి ఏమీ బెంగ ఉండదు. ఎందుకో తెలుసా? వాడి ఎదురుగుండా మీరు తీసుకెళ్ళి కాజాల పళ్ళెం పెట్టారనుకోండి, 49 ఏళ్ళు తిన్నాను వాడిని, తెలుసా? ఇంకా ఏం తినమంటారు? చాలు, ఈశ్వరుడు వద్దన్నాడండి, తినొద్దన్నాడు. ఇంకా మా అమ్మ చిన్నతనంలో నువ్వుల గుండా అన్నం కలుపుకుంటే నీకు వేడి చేస్తుందిరా చాలనేది. అంటే ఇంకా తినేవాళ్ళం కాదు. అలా పరమేశ్వరుడు అన్నాడు, 49 ఏళ్ళు తిన్నావు కదా నాన్న, మరి మిగిలిన వాళ్ళు తినద్దు. ఎంతమంది పుట్టారు తర్వాత? మరి వాళ్ళందరూ తినద్దు. ఇక నువ్వు చక్కగా ఇచ్చేసుకో, ఎవరికన్నా ఇస్తూ ఇచ్చి వాళ్ళు తింటే సంతోషించడం నేర్చుకో. నోటితో చెప్పడం కాదు, చేయడం కూడా రావాలిగా. నువ్వు తిన్న కన్నా ఎక్కువ సంతోషించి ఇతరులకు ఇచ్చి అంటున్నాడు ఈశ్వరుడు. కాబట్టి నాకు వద్దండి అని నోట్లో పెట్టుకోవడం మానేశాడు. వాడిని ఏమైనా షుగర్ బాధ పెట్టిందా? షుగర్ వస్తుందేమోనని, కాజా తినలేమోనని ఏడిచేవాడిని నువ్వు బాగు చేయగలవా? మనస్సు వలన సుఖ దుఃఖములు ఉంటాయి. ఇది సుఖమా అన్న ప్రశ్న వెయ్యడం మొదలుపెట్టారనుకోండి, సుఖం అనుభవించి, ఏ సుఖము? శాస్త్రం అనుభవించిన సుఖము. ఇదేం సుఖం అండి అన్నారనుకోండి, తీర్థయాత్ర చేయడం తప్పు కాదు. కానీ బతికున్న నాళ్ళు తీర్థయాత్రలే చేస్తారంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా యాత్రకు వెళ్ళకూడదు. కొన్నాళ్ళు పోయాక ప్రయత్నపూర్వకంగా అబ్బా ఏమండి ఇవన్నీ ఇంకా ఈ తిరగడాలు ఇవి ఎందుకంటే, కూర్చుని 2 గంటలు జపం చేసుకోవడంలో ఎంత హాయిగా ఉంది. నీ చూసినవి మానసికంగా నీ దర్శనం చేసేయగలను. ఒరే నువ్వు కోడలు పిల్లలు వెళ్ళండి, హాయిగా కూర్చుని నీ జపం చేసుకుంటా, 3 పూట్ల 1000 గాయత్రి చేసుకుంటారా, నాకు అది సంతోషం, మీరు వెళ్ళిరండిరా అని మీరు అనగలిగారు అనుకోండి. ఇక ఆ సుఖము సుఖమా అని అడిగే సుఖము కాదు అని అనిపించిన నాడు దాని మీద స్పృహలేని స్థితి కలిగితే వైరాగ్యము సుఖములకెల్లా పెద్ద సుఖమవుతుంది. అప్పుడు ఇంద్రియములను నిరోధించిన కారణం చేత సుఖము వైరాగ్య సుఖముగా మారి దేని యందు అనురక్తి లేని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆఖరికి వచ్చి అంటుంది, ఎన్ని అనుభవించాను దీంతో, ఇన్ని చదివాను గ్రంథాలు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇది నేను కాదని తెలుసుగా, ఇది పడిపోతుందని తెలుసుగా, ఇది పడిపోయే రోజు దగ్గరికి వస్తోంది, తెలుస్తున్నాయి సూచనలు, పడిపోతుంది. ఏమిటి పడిపోతే? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దుప్పట్లో దూరకుండా ఈశ్వరుడు యందు దూరిపోతే చాలు. కాబట్టి ఇది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని నిలబడ్డాడు. ఇప్పుడు ఆ చివరికి వైరాగ్య సుఖం ఏమైంది? ఇది పడిపోతున్నా సాక్షిగా ఉండి ఈశ్వరుని యందు ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది ఎళ్ళలా? అంత చెప్పిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి విడిచిపెట్టలా శరీరాన్ని? రామకృష్ణ పరమహంస విడిచిపెట్టలా? భగవాన్ రమణులు విడిచిపెట్టలా? మా నాన్నగారు వదిలిపెట్టలా? మా తాతగారు వదిలిపెట్టలా? మా అక్కగారు వదిలిపెట్టలా? మా అన్నగారు వదిలిపెట్టలా? ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎవరైనా విడిచిపెట్టవలసిందే. వాళ్ళందరికన్నా నేనేం ఉండిపోవడానికి దీంతో నేనేం ప్రత్యేకమా? ఇది నేను విడిచిపెడతాను, ఇది విడిచిపెడతాను, కానీ లోనున్న నేను ఎప్పుడూ ఉంటాను. కాబట్టి బెంగ ఎందుకు? ఏది లేదని నేను బెంగ పెట్టుకోవాలి. కాబట్టి నాకేం బెంగలేదు అని భయరహిత స్థితికి చేరిపోయాడు అనుకోండి, అది మోక్షావస్థ. అప్పుడు ఏమంటారంటే వాడిని జీవన్ముక్తుడు అంటారు, అది పండిపోయాడు అంటారు. జీవన్ముక్త అంటే ఉండి మోక్షమును పొందాడు. శరీరంతో ఉన్నాడు కానీ ఆయన మోక్షమును పొందేశాడు. ఇది పడిపోవడాన్ని చూస్తున్నాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలంటే బియ్యం బస్తాని కూలికెత్తుకొచ్చిన వాళ్ళే ఉంటాడు. అప్పుడు యజమాని అంటాడు జాగ్రత్తగా పట్టుకెళ్ళోయ్ అంటాడు. కూలికి తెచ్చేవాడు ఏమంటాడు? ఇక్కడ పడేయనండి బస్తా అంటాడు. నాయన ఇక్కడ పడై అనేటప్పటికీ గభాలను వీపు నుంచి పడేసి తువ్వాలు తీసి దులిపేసుకుని బాబు డబ్బు ఇవ్వడం పోతానంటాడు. వీపు మీద ఉన్న బస్తాని ఎప్పుడు దింపేద్దామని చూసేవాడు కూలి. జ్ఞాని దీన్ని కూలికెత్తుకున్న బస్తాలా చూస్తాడు. ఎప్పుడు దింపి సుఖపడదాను, నేనుగా ఆత్మగా ఉందామనుకుంటాడు. ఇది పడిపోతుందేమోనన్న బెంగ వదిలి ఇది కూలికెత్తుకున్న వాళ్ళ అమ్మా ఇది పడిపోయిన నాడు నేను సర్వగతమైన ఆత్మగా నిలబడిపోతాను, అది సత్యం
అని నిలబడగలిగిన స్థితి దేని వలన వస్తుంది అంటే శంభు శంభావయతి ఇది శంభు. శం సుఖము ఆ సుఖముగా మారిన నాడు. దీని కొరకు ఇంద్రియములను మూత పెట్టమని చెప్పారు. అందుకుని సాధన చెయ్యి. ఇది నీకు చేత కాకపోతే శరణాగతి చెయ్యి. తప్ప బాగుందనుకుని ఊరుకున్నావో ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాడివి అయిపోతావు. రుచిగా ఉందని విషం తినడం ఎంత ప్రమాదమో, ఇంద్రియముల యొక్క లౌల్యమునకు వశుడైపోవడం అంత ప్రమాదం జరుగుతుంది సుమా అని చెప్పి, ఈ పరిశీలనమునందు నిలబడిన వాడికి పరమేశ్వరుడు చిట్ట చివర ఇచ్చే కానుక తనయందు ప్రవేశించేట్టు అనుగ్రహించడమే. కాబట్టి అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. హింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః. శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ. సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అందులో అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఈ రెండు విషయాల గురించి నేను గత 2 రోజులుగా మీతో ప్రస్తావించడం జరిగింది. అసలు నిజానికి పరమేశ్వరుడు ప్రీతి చెందేది. ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తూ విష్ణోః ప్రీతికరం భవేత్ అన్నారు. విష్ణువు ప్రీతి చెందుతారు అని. విష్ణువు ప్రీతి చెందుతారు అంటే శివుడు ప్రీతి చెందడా అండి అన్న ప్రశ్న రాకూడదు. ఎందుచేత అంటే శివుడొకడు కేశవుడొకడు కాడు. ప్రధానంగా ఆ భేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. రెండవ విషయం, విష్ణోః ప్రీతికరం భవేత్ అనడం వెనకాతల జాగృత్కంతటికీ కూడా అధిపతి శ్రీ మహావిష్ణువు. జాగృత్ అంటే ఇంద్రియములు లేచి ఉండి మనం వ్యవహారం చక్కపెడితే దాన్ని జాగృతావస్థ అని పిలుస్తారు. ఆ జాగృత్కి అంతటికీ కూడా అధిపతి విష్ణువు. అందుకే తెలివి రాగానే, ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట రావలసినటువంటి నామము శ్రీహరినామంతో ప్రారంభం చేస్తాం దినచర్య. కాబట్టి విష్ణోః ప్రీతికరం భవేత్ అనేటటువంటి మాట ఎందుకు వాడారు అంటే, ఈ 8 పువ్వులతో పూజ చేసేది ఎప్పుడు అంటే నిద్రాకాలమునందు ఉండదు. నిద్రాకాలంలో అహింస పాటించడం ఉండదు. లేకపోతే ఇంద్రియ నిగ్రహాన్ని నిద్రాకాలమునందు పాటించడం అన్నది ఉండదు. ఇవన్నీ ఎప్పుడు పాటించవలసినవి? జాగృతి యందు. మనసు ఇంద్రియములు తెలివిగా ఉన్నప్పుడు చేసేటటువంటి క్రియాకలాపము కనుక వీటిని, ఈ గుణములను నువ్వు అలవరుచుకుని జీవితాన్ని కొనసాగిస్తే దాని చేత విష్ణువు ప్రీతి చెందుతారు. అంటే మంచి నడవడి కలిగినటువంటి వాడివై నీ ప్రస్థానము ఈశ్వరుణ్ణి చేరుకునేదిగా మారుతుంది. జీవించడం ఎలా అయినా జీవించవచ్చు, ఏమీ చేయకపోయినా జీవిస్తాడు. కానీ జీవనం అన్నది దేని కొరకు అంటే ప్రతి క్షణము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రస్థానంగా మార్చుకోవడం. నేను మీతో తరచు మనవి చేస్తున్నాను, ఎప్పుడూ పూజ గదిలో ఉండడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శాస్త్రమును గురువాక్యమును ఆధారంగా తీసుకుని నడవడిని దిద్దుకోవడం, శాస్త్రము చేత అంగీకరింపబడినటువంటి గుణములు పొంది ఉండడమే పరమేశ్వరారాధనముగా మారుతుంది జీవితం. అటువంటి పూజ ఎవరు చేస్తున్నాడో ఆ పూజకి పరమేశ్వరుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు. దాని అర్థం ఏమిటంటే, ఇంద్రియ వ్యాపారము పూర్తిగా అణిగిపోయేటటువంటి కాలం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రియ వ్యాపారము అణగుట అంటే 2 కారణముల చేత. ఒకటి స్వల్పకాలిక లయము. నిద్ర ప్రారంభమవుతున్నప్పుడు ఇంద్రియముల యొక్క వ్యాపారములు అణిగిపోతాయి, మనసులోకి ప్రవేశిస్తాయి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అలాగే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఇంద్రియముల యొక్క వ్యాపారములనన్నిటినీ, ఇంద్రియముల యొక్క శక్తులను మనసు తీసుకుంటుంది అని శాస్త్రవాక్కు. మనస్సు వీటినన్నిటినీ మూట కట్టేసుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవి నుండి వినే శక్తిని, నాలుక నుండి రుచి చూడగలిగిన శక్తిని, చర్మమునకు ఉన్నటువంటి స్పర్శ శక్తిని, అలాగే ముక్కుకి ఉన్న వాసన చూడగలిగిన శక్తిని మూట కట్టుకున్న మనస్సు ఎటు నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసి ఆఖరి ఊపిరిని పరమేశ్వరుడు చేసిన సాధనకంతటికీ కూడా పరీక్షాకాలముగా నిర్ణయం చేస్తాడు. ఎందుచేతనంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరి కదలిక, ఆఖరి స్మరణ
వాడు బ్రతికున్నంత కాలము దేన్ని పట్టుకుని ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని పైనుంచి కానీ క్రింది నుంచి కానీ నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళగలిగాడు అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. లేదు అధోముఖంగా వెళ్ళిపోయాడుదో, రోమకూపంలోంచో ఎక్కడి నుంచో వెళ్ళిపోయాడుదో, కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఈ వాసనలతోటే వెళ్ళి వేరొక శరీరమునందు ప్రవేశిస్తాడు. కాబట్టి జీవుడు శరీరాన్ని మార్చుకుంటాడు. ఎవరు ఇంద్రియములను మనసును జాగృతిలో ఎప్పుడూ విష్ణువునందు పెట్టడం అంటే శాస్త్ర విహితమైనటువంటి నడవడిని గుణంగా మార్చుకోవడం అలవాటు చేసుకున్నారో వాళ్ళ అంతిమ కాలమునందు కూడా ఆ స్మరణము మనసుకి అలవాటు పడి ఉండిపోతుంది. ఎందుచేత అని మీరు అంటారేమో, మీరు నిత్య జీవనం అంతా దీన్ని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ గడుపుతూ ఉంటారో అదే సాధారణంగా కలలో కనపడుతూ ఉంటుంది, అదే కలలో వస్తూ ఉంటుంది. కారణం ఏమంటే అది నిత్య జీవితంలో అలవాటు అయిపోయింది. నేను ఎన్నో కళల్లో ప్రవచనాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కళలో ప్రవచనం చేస్తుంటాను చాలా సందర్భాల్లో, ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు. అస్తమానం ప్రతిరోజు ప్రవచనం చేస్తే ఏమవుతుంది, మనసు పట్టుకుని నిద్రపోతూ కళ్ళలో ఎక్కడికో వెళ్ళాను, ఏదో చెప్తున్నాను అనుకుని ఏదో చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి తెలివి వస్తుంది, హఠాత్తుగా తెలివి వచ్చినప్పుడు ఇదేమిటా ఉపన్యాసం చెప్తున్నాను నిద్రలో అనుకుంటాను. దానికోసం ఏవో శ్లోకాలు జ్ఞాపకం తెచ్చేసుకుంటూ ఉంటాను, ఏమిటో హడావిడి పడిపోతూ ఉంటాను. అంటే మీరు నిత్య జీవితంలో ఏది అలవాటు చేసుకున్నారో మనసు యొక్క స్మరణ దాని మీదే ఆధారపడుతుంది. అంత్యమునందు మనసు నిర్గమించేటప్పుడు ఏ ఆలోచనతో నిర్గమించిందో అది మళ్ళీ ఎటువంటి శరీరాన్ని పొందాలి అన్నదానికి ఆధారమవుతుంది. ఈ 8 పువ్వులతో పూజ చెయ్యడం ప్రారంభం చేసినటువంటి వ్యక్తి గుణములుగా మారిపోతాయి కనుక అతను ఎప్పుడు అతని మనస్సు యందు కలిగేటటువంటి సంకల్ప వికల్పములు భగవత్పరంగా మారతాయి కనుక అది వచ్చే జన్మకి పెట్టుబడి అవుతుంది. అధోముఖంగా వెళ్ళిపోయి హీనాతిహీనమైన ఉపాధులలోకి వెళ్లకుండా ఈ జన్మలో మోక్షం పొందలేకపోవచ్చు, కానీ చాలా తొందరగా మోక్షం పొందడానికి వీలైనటువంటి యోగ్యత కలిగినటువంటి శరీరమునందు ప్రవేశిస్తాడు. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఒక మహాపండితుడు, సత్కర్మానుష్ఠాన తత్పరుడు, శాస్త్రమునందు విపరీతమైన శ్రద్ధ గౌరవము ఉన్నటువంటి వ్యక్తి కడుపున పుడతాడు. అటువంటి తండ్రి కడుపున పుట్టడమే మహద్భాగ్యం. తండ్రిని మించిన గురువు లోకంలో ఎక్కడున్నాడు? తెల్లవారిన దగ్గర నుంచి ఆయన అనుష్ఠానం, తండ్రి సత్యనిష్ట, ఆయన యొక్క భక్తి చూస్తాడు, ఆయన దగ్గర ఉపదేశం పొందుతాడు, ఆయన దగ్గర శాస్త్రాలు చదువుకుంటాడు. దాని వలన మరింత దృఢపడిపోతాడు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసిన వాడు వేళ్ల మీద లెక్క పెట్టవలసినన్ని జన్మలకి తగ్గిపోతాడు. ఒక జన్మ నుంచి సాధన ఇంకొక జన్మకి గట్టిపడి ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి ప్రస్థానంలో దగ్గరైపోతాడు. అలా దగ్గరైపోవడానికి పూజ గదిలో కూర్చుని మీరు ఎంత పూజ చేశారు అన్నది యథార్థమునకు ఇదిగో ఈ పువ్వులతో పూజ చెయ్యడం అలవాటు చేసుకోవడానికి పునాది ప్రాతిపదిక కావాలి తప్ప నిరంతరము నేను అలా పూజ చేస్తూ కూర్చోగలను అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఏమో ఎవరి శరీరం ఎప్పుడు ఎందుకు ఎలా పడిపోతుందో ఎవరికి తెలుసు. గజేంద్ర మోక్షణంలో అంటారు, అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్. అనంతమైనటువంటి కాలగతిలో జీవుడు ఎన్ని శరీరాలు పొందాడో, రాత్రి విడిచిపెట్టాడో, అసుర సంధ్య వేళలో విడిచిపెట్టాడో, పగలు విడిచిపెట్టాడో, మధ్యాహ్నం విడిచిపెట్టాడో, దాని అసాధ్యం కూడా. ఉన్నన్నాళ్ళు వాళ్ళు నా పక్కన ఉండాలి, వీళ్ళు నా పక్కన ఉండాలంటుంది. ఈశ్వర శాసనం అయిపోయి వెళ్ళిపోవాలనేటటువంటి ఆజ్ఞ అయిపోతే చిన్న పిసరు ఈ గదిలోంచి ఆ గదిలోకి వెడితే 10 మందికి చెప్పి వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాడు మహాభినిష్క్రమణం జరిగి వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఎవరు పక్కనున్నారు, ఎవరికి నేను చెప్పాలన్నది కూడా ఉండదు, వెళ్ళిపోతాడంతే నిశ్శబ్దంగా. ఏ సమయమునందు వెళ్ళిపోతాడో ఎవరికి ఎరుక. కాబట్టి అలా పోరాడవలసినటువంటి అవసరం తగ్గిపోతుంది. తగ్గిపోయి జన్మ పరంపరలు తగ్గిపోతాయి.
ఇది ప్రధానంగా అనుష్ఠానమునందు ప్రతి వ్యక్తికి, మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వారికి అవసరం. ఎందుకంటే శాస్త్రబోధ ఒక్క మనుష్యునికి తప్ప ఇంకా ఎవ్వరికీ అవసరం ఉండదు. కారణం ఏమంటే ధర్మము అన్న మాటని పట్టుకోగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ధర్మము ఘనీభవించినటువంటి ముద్దలా ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారుతుంది. దేశము కాలము ఈ రెండిటిని బట్టి, వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం మారుతుంది. ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం వేరొక ఆశ్రమానికి ఉండదు. ఒక గృహస్థు దానం పట్టి దాచుకోవచ్చు, ఒక సన్యాసి దానం పట్టి దాచుకోకూడదు, బ్రహ్మచారి దాచుకోకూడదు, వానప్రస్థుకి ఇక ఇంద్రియ సుఖముల మీద లౌల్యం ఉండకూడదు, గృహస్థుకి కామము ధర్మముతో ముడిపడి అతను అనుభవించవచ్చు. వర్ణాశ్రమములను బట్టి ధర్మం మారుతుంది. అలాగే దేశకాలములను బట్టి ధర్మం మారిపోతుంది. ఒక దేశమునందున్న ధర్మము వేరొక దేశమునందుండదు. నేను నా ఇంట ఉంటే షోడశోపచారాలతో పూజ చెయ్యాలి, అథవా పంచోపచారములతో పూజ చెయ్యాలి. నా ఇంట ఉన్నప్పుడు నేను శాస్త్రీయంగానే జీవించవలసి ఉంటుంది. అదే నేను ఈ ఊరు విడిచిపెట్టి వేరొక చోటికి, వేరొక ఊరు వెళ్ళాననుకోండి, ఇక్కడ నేను ఇంట్లో ఉంటే ఎంత పూజ చేస్తానో అందులో 25వ వంతు పూజ నేను చేస్తే చాలు. పూర్తి పూజ నేను చెయ్యాలి అని నియమం ఉండదు. ఎందుకంటే వేదం ఎప్పుడూ కూడా శాసనం చెయ్యదు, అవతలవాడు నలిగిపోయేలా ప్రవర్తించదు. నువ్వు ఎక్కడో ఉన్నావు, అక్కడ నీకు అటువంటి సౌకర్యాలు లేవు, ఎలా చేస్తావు? ఒకటి సంధ్యావందనం చేసి, అందుకే దగ్గర ఎప్పుడు ఎండిపోయిన మారేడు దళాలు కానీ ఎండిపోయిన తులసి దళాలు కానీ ఉంచుకోండి అంటారు ప్రయాణంలో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.